అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఒక అత్తయ్య కథ. రచయిత వసుంధరా గారు. ఇక కథలోకి వెళితే, నేను అత్తయ్య ఇంటికి వెళ్ళి ఓ వారం రోజులుండి వచ్చాను. ఆ వారం రోజులు అత్తయ్య నన్ను పూచిక పుల్ల కూడా ముట్టుకోనివ్వకుండా చాలా అభిమానంగా చూసింది. పనిలో ఏదైనా సాయం చెయ్యనివ్వమని అడిగితే, చూడమ్మా, రేపు పెళ్ళై అత్తవారింటికి వెడితే ఎలాగూ తప్పదు నీకు. ఏదో అభిమానంగా వచ్చావు, అంతే చాలు నాకు. నువ్వు మాత్రం ఖాళీగా ఉన్నావు కనుకన రాత్రింబవళ్ళు చదువుకుంటూ 4 రోజులు విశ్రాంతికొచ్చావు అంటూ అవి ఇవి చెప్పి పని చేయనిచ్చేది కాదు. అత్తయ్య అభిమానానికి నేను ఆశ్చర్యపడ్డాను. అత్తయ్య కాడ పిల్లలు లేరు. 2 మగపిల్లలు పెళ్ళై దూరంగా ఎక్కడో ఉద్యోగాలు సంసారాలు చేసుకుంటున్నారు. మొగుడు అంటే నా మామయ్య 3-4 ఏళ్లలో రిటైర్ అవుతాడనుకుంటాను. డబ్బుకేం లోటు లేదు. భూములున్నాయి, బ్యాంకు డిపాజిట్లున్నాయి, నెల జీతం ఉంది. అత్తయ్య మొగుడి పై సంపాదన చెప్పుకోదగ్గదని మా ఇంట్లో చెప్పుకుంటూ ఉంటారు. ఆడపిల్ల పైనున్న అభిమానం వల్ల అప్పుడప్పుడు అత్తయ్య బంధువుల ఇంట్లో పిల్లలని తన ఇంటికి రప్పించుకొని 4 రోజులు ఉంచుకొని పంపించేస్తూ ఉంటుంది. మా నాన్నగారు ఆవిడకు కడగొట్టు తమ్ముడు. అదివరలో అత్తయ్య ఇంటికి నేను చాలాసార్లు వెళ్ళినప్పటికీ విడిగా ఒక్కతిని వెళ్ళడం ఇదే ప్రథమం. అక్కడ నేనుండగానే మా చిన్నత్తయ్య కూడా వచ్చింది. చిన్నత్తయ్యకు 2 ఆడపిల్లలు, తర్వాత ఒక మగపిల్లవాడు. ఆవిడకు ఆడపిల్లల మోజు అట్టే లేదు. సరికదా, ఈ ఆడసంతతో వేగలేక చస్తున్నానని విసుక్కుంటూ ఉంటుంది. మాట మాటకి ఆవిడ ఆడ పుట్టుకను హీనపరచడం వల్ల నాకావిడంటే సదభిప్రాయం లేదు. అత్తయ్య మాత్రం చిన్నత్తయ్యతో అభిమానంగా మాట్లాడి ఎంతో గౌరవం చూపింది. చిన్నత్తయ్యను కూడా ఆవిడ ఏ పని చెయ్యనివ్వలేదు. నేను వెళ్ళిన రోజును వచ్చిన చిన్నత్తయ్య 6వ రోజున వెళ్ళిపోయింది. చిన్నత్తయ్య వెళ్ళిపోగానే అత్తయ్య నా వంక చూసి, అమ్మయ్యా, వెళ్ళింది మహాతల్లి అంది. చిత్రంగా అత్తయ్య వంక చూశాను. చూడమ్మా, నువ్వైతే కాలేజీలో చదువుకుంటున్న పిల్లవు, తర్వాత కాపురానికి వెళ్ళాల్సిన దానివి. ఏం సుఖపడ్డా సెలవుల్లోనూ పెళ్ళికి ముందు మాత్రమే. అయినా చదువు మనిషిని ఆర్పేస్తుంది. అందుకని నువ్వు సరదా పడుతున్నా పని చేయవద్దన్నాను. కానీ దానికేమొచ్చింది? ఏదో మాట వరసకి నువ్వెందుకే, నేనున్నాగా అంటాం. కానీ అలాగన్నాను కదా అని ఓ పత్రిక పుచ్చుకొని మంచమెక్కి కూర్చోవాలా? ఎప్పుడొచ్చినా ఇంతే అది. నేనేమైనా దాన్ని పని మనిషిని అనుకుంటుందో ఏమో మరి. ఏం చూసుకోనో ఆ మిడిసిపాటు. నా ఆస్తిలో సగం ఉండదు వాళ్ళదంతా కలిసి. ఈ 4 రోజులు చాకిరీ చేసి చేసి నా రెక్కలు ముక్కలయ్యాయనుకో. నాకు గుర్తున్నంత వరకు చిన్నత్తయ్య అత్తయ్యకు సాయపడ్డానికే ప్రయత్నించింది. అత్తయ్య పని చేయొద్దంటే ఉత్తినే కూర్చుంటే నాకు తోచదే అని కూడా అంది. అలాగైతే పత్రికలు చదువుకోమని తనే చిన్నత్తయ్యకు సలహా ఇచ్చింది. చిన్నత్తయ్యకు అత్తయ్య పట్ల గల గౌరవానికి కారణం లేకపోలేదు. పెద్ద కూతురుకు పెళ్ళిడొస్తోంది. అత్తయ్య వితరణ పట్ల ఇంట్లో అందరికీ గౌరవ భావం ఉంది. చూసి చూడక తన బంధువులకు ఆవిడ చాలా ఆర్థిక సహాయాలు చేస్తూ ఉంటుంది. చిన్నత్తయ్య ఆర్థిక పరిస్థితి చెప్పుకోదగ్గది కాదు. అందుకని ఆవిడ ఏ పరిస్థితుల్లోనూ తన అక్కను కించపరచడానికి సాహసించదు. కానీ జరగవలసింది జరగనే జరిగింది. చిన్నత్తయ్య ప్రవర్తనకు అత్తయ్య కోపం వచ్చింది. అత్తయ్య చిన్నత్తయ్య గురించి నాకింకా చాలా నేరాలు చెప్పింది. 1 కాదు, 2 కాదు. చిన్నత్తయ్య వెళ్ళిన దగ్గర నుంచి నేను ప్రయాణమయ్యే వరకు ఒకదాని వెనుక ఒకటిగా నేరాలలా పుట్టుకొస్తూనే ఉన్నాయి. అవన్నీ వింటుంటే నాకు చిన్నత్తయ్య పట్ల చాలా అసహ్యం పుట్టుకొచ్చింది. ఆ తర్వాత 2 సంవత్సరాలకి నేను BA ఫైనల్ ఇయర్ చదువుతుండగా చిన్నత్తయ్య పెద్ద కూతురికి మా ఇంట్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేయబడ్డాయి. కారణం వేరే ఏమీ లేదు. వరుడిది మా ఊరు. అతనికి పెళ్లి చూపులకు వెళ్ళడానికి కూడా సెలవు దొరకడం లేదట. అనుకున్న కంటే ఆ 2 రోజులు ముందే చిన్నత్తయ్య కుటుంబం మా ఇంటికి వచ్చేసింది. ఓ గంట తేడాలో అత్తయ్య కూడా దిగింది. వరుడి కుటుంబానికి అత్తయ్య బాగా తెలుసట. ఈ సంబంధం స్థిరపరచడంలో ఆవిడ చాలా పెద్ద పాత్ర వహించాల్సి ఉందని చిన్నత్తయ్య తేల్చేసింది. అత్తయ్య సంతోషంగా అంగీకరించడమే కాక తన పాత్రను సమర్థవంతంగా నిర్వహించింది. ఆవిడ మాట మీదనే పెళ్లి సంబంధం స్థిరపడింది. కట్నం 8,000. పెళ్లివారి ముందు అత్తయ్య చిన్నత్తయ్య గుణగణాలు పొగిడి
పెళ్లి కూతురు అన్ని గుణాలు తల్లి దగ్గర పునికి పుచ్చుకున్నదని చెప్పింది. ఆవిడ నోటంట నేను విన్న చిన్నత్తయ్య గుణాలు చాలా చాలా గొప్పవి. అవి విన్న ఎవరికైనా చిన్నత్తయ్య మీద అపారమైన గౌరవ భావం కలుగుతుంది. అయితే చిన్నత్తయ్య గురించి అత్తయ్యకు ఎటువంటి భావాలున్నాయో నాకు తెలుసును కాబట్టి ఆవిడ మాటలు విన్నప్పుడు నాకు చిన్నత్తయ్య మీద కాక అత్తయ్య మీదనే గౌరవ భావం పెరిగింది. ఒక పెళ్లి జరిపించడం కోసం అత్తయ్య తనకు నచ్చని వ్యక్తిని పొగుడుతోంది. అందుకు ఎంతటి విశాల హృదయం ఉండాలి? పెళ్లివారు వెళ్ళిపోయాక చిన్నత్తయ్య అత్తయ్య చెయ్యి పట్టుకొని, అక్కయ్య, నువ్వు అక్కవు కాదే దేవతవు, కానీ వాళ్ళు కట్నం 8,000 అంటే చటుక్కున ఊ అనేయమన్నావు, బేరం చెయ్యనివ్వలేదు. మేము 5,000 దాకా ప్రిపేర్ అయి ఉన్నాం, అప్పుడైనా అప్పు చేయక తప్పదు అని ఇంకా ఏదో అనబోతుండగా, చాలేవే, నాకు మాత్రం బాధ్యత లేదా? నీ కూతురికి నేను పరాయిదాన్నా? నాకు ఆడపిల్లలు లేరు కాబట్టి నీ కూతురే నా కూతురు అనుకుంటాను. నీకేం డబ్బు బాధ లేదు, అవసరమైనంత నేను సర్దుతాను, తీర్చగలిగింది తీరుద్దురుగాని అనేసింది అత్తయ్య. నీ రుణం చర్మంతో చెప్పులు కుట్టించి ఇచ్చినా తీరదు అంది అత్తయ్య. నిజమేననిపించింది నాకు. పెళ్లికి 5,000 సాయం చేసింది అత్తయ్య. ఘనంగా జరిగిపోయింది వివాహం. పెళ్లిలో అనుకున్నంత పెత్తనం లభించలేదు అత్తయ్యకు. గౌరవ మర్యాదలకు లోటు జరక్కపోయినా అన్నీ తన అన్నట్లు జరగనందుకు అత్తయ్యకు కోపం వచ్చింది. ఆవిడ కోపం నాకంత న్యాయంగా తోచలేదు. ఆవిడిచ్చిన సలహాలు ప్రాక్టికబుల్ కావు. అందువల్ల పెళ్లి చెడిపోయే ప్రమాదం కూడా ఉంది. పెళ్ళైపోయాక అత్తయ్య చిన్నత్తయ్య మాట అనుకున్నారు. పెద్ద పోట్లాటైంది. ఇంట్లో చాలామంది అత్తయ్యకే నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అత్తయ్య త్వరగా మూటముల్లె సర్దుకొని నా 5,000 నాకు త్వరగా అందేలా చూడు అని వెళ్ళిపోయింది. అత్తయ్య అంటే నాకు కాస్త అసహ్యం వేసినా జాలి కూడా కలిగింది. ఆవిడ వల్ల అంత సహాయం పొందిన వారు ఆవిడని మాటలతో ఒప్పించడానికి ప్రయత్నించాల్సింది. ఏరు దాటాక బోడి మల్లయ్య అంది అత్తయ్య వెళ్లే ముందు. ఆ మాటల్లో నిజం లేకపోలేదు. పెళ్లికి ముందు అత్తయ్య ఎలాంటి మాట చెప్పినా మారాడకుండా గంగిరెద్దులా తలూపేది చిన్నత్తయ్య. పెళ్లి జరిగే సమయానికి అత్తయ్య మాటలు చేదైపోయి విసుక్కోవడం ఆరంభించింది. విసుక్కోకుండా సౌమ్యంగా మాట్లాడి ఉంటే బాగుండేది. అయితే అత్తయ్య చిన్నత్తయ్య విడిపోవడం జరగలేదు. చిన్నత్తయ్య కూతుర్ని అల్లుడిని అత్తయ్య ఓ పండక్కి ఆహ్వానించి బట్టలు పెట్టి పంపించింది. వాళ్ళు వెళ్ళాక చిన్నత్తయ్య కూతురి ప్రవర్తన గురించి, మా కాలంలో ఇలాంటివి ఎరుగమమ్మా, పట్టపగలే మొగుణ్ణి రాసుకు తిరగడాలు, రాత్రి 9 కాకుండా గదిలోకెళ్ళి తలుపేసుకోవడాలు అంటూ విమర్శించింది. చిన్నత్తయ్య కూతురు నాకు రాసిన ఉత్తరంలో తనను తల్లి కంటే ఆప్యాయంగా ఆదరించిన అత్తయ్య గురించిన పొగడ్తలే ఎక్కువగా ఉన్నాయి. ఇవేమీ పూర్వకాలపు రోజులు కాదర్రా, మొగుడిని అంటిపెట్టుకు తిరక్కపోతే త్వరలోనే చేయి దాటిపోతాడు అనేదట. తనకెంతో సిగ్గుగా ఉన్న అత్తయ్య గురించి ఎప్పుడూ మొగుడి పరిసరాల్లోనే మెలగవలసి వచ్చిందంట. అత్తయ్య ప్రవర్తన గురించి వ్యాఖ్యానిస్తూ, అన్నయ్య ఓసారి నాతో, అత్తయ్యకు అధికార దాహం ఉంది, ప్రతి పనికి తన పెత్తనం కావాలంటుంది, పెత్తనం ఇస్తే ఎంత సాయమైనా చేస్తుంది, లేకపోతే మాత్రం నానా మాటలు అంటుంది అన్నాడు. అందులో నాకు నిజం కనిపించలేదు. అదే నిజమైతే ఆవిడ ఆదరించిన మనుషుల్ని వాళ్ళు వెళ్ళాక ఎందుకు దుయ్యబడుతుంది? అవతలవారి ప్రవర్తనలోనే ఏదో లోపముండి ఉండాలి. నాకు తెలిసినంతవరకు చిన్నత్తయ్యకు మాట్లాడడం చేత కాదు. ఎదుటి వారిని గాయపరిచేలా మాట్లాడటం ఆవిడకు అనుకోని అలవాటు. ఈ అలవాటు ఆవిడ పెద్ద కూతురికి కూడా కొంత సంక్రమించింది. నేనున్నానంటే పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు వాళ్ళ అన్నదానికి అవుననడం తప్ప వాదించను. నా అభిప్రాయాలు నాలోనే దాచుకుంటాను. అందుకే అత్తయ్యకు నాకు ఎప్పుడూ ఏ గొడవ రాలేదు అని నా నమ్మకం. అందుకే ఎదురుగా ఒక మాట, చాటుగా మరో మాట అనడం పూర్వకాలపు ఆడవాళ్ళ లక్షణం అని పెద్దన్నయ్య చెప్పిన మాట కూడా నాకు నచ్చుబాటు కాలేదు. నేను పెళ్ళై కాపురానికి వెళ్ళాక మరో కొత్త విషయం తెలుసుకున్నాను. నేనుండేది మా ఆయన ఆఫీసు నానుకునే ఉన్న కాలనీలో. అది తెలుగుదేశం కాకపోయినా అక్కడ తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. తీరుబడి బాగానే ఉన్న మూలాన ఆడవాళ్ళం రోజు ఎవరి వీలును బట్టి వాళ్ళు ఎక్కడో అక్కడ కలుసుకుంటూ ఉండేవాళ్ళం. అంతవరకు నా చదువేమిటో నేనేమిటో ఉన్నందువల్ల ఆడవాళ్ళ సమావేశాలు ఎలా ఉంటాయో నాకంత బాగా తెలీదు.
ఒక నెల రోజుల్లోనే ఈ సమావేశానికి సంబంధించిన ఒక చిత్రమైన విశేషాన్ని కనుగొన్నాను. ఉదాహరణకు పద్మావతిని తీసుకోండి. ఆవిడింటికి విశాలాక్షి వస్తుంది. ఇద్దరూ కలిసి 4 ఇండ్లకు అవతల ఉన్న కామాక్షమ్మ లోపాలని గురించి చర్చిస్తారు. ఆ చర్చ వింటున్నంతసేపు పద్మావతివి విశాలాక్షివి ఒకటే అభిప్రాయాలని కామాక్షమ్మ చాలా చెడ్డదని తోస్తుంది. విశాలాక్షి వెళ్ళిపోయిన కాసేపటికి సుందరి వస్తుంది. ఆమె పద్మావతి కలిసి విశాలాక్షి లోపాలను చర్చిస్తారు. అప్పుడు పద్మావతివి సుందరివి ఒకటే అభిప్రాయాలని విశాలాక్షి చాలా చెడ్డదని తోస్తుంది. అదయ్యాక కామాక్షమ్మ వస్తుంది. అప్పుడు పద్మావతివి కామాక్షమ్మవి ఒకటే అభిప్రాయాలు. కొద్ది రోజులు గడిచేసరికి నాకు మతిపోయినట్లయింది. వీరిలో ఎవరికి ఎవరు శత్రువులు, ఏ ఇద్దరివి ఏకాభిప్రాయాలు? పై ప్రశ్నలకు జవాబు తెలుసుకోలేకపోయినా 4 ఆడవాళ్లు కలిసినప్పుడు ఆ చుట్టుపక్కల లేని 5వ ఆడదాని మీద నేరాలు చెప్పుకోవడం ఆ సమావేశంలో ముఖ్యాంశమని నాకు బాగా అర్థమైంది. ఒకసారి యథాలాపంగా శ్రీవారికి ఈ విషయం చెప్పి అభిప్రాయం అడిగాను. ఆయన చాలా ఆశ్చర్యంగా నా వంక చూసి, ఇదివరలో ఎన్నడూ మహిళామణుల సమావేశాలు చూడలేదా నువ్వు? మా ఇంట్లో మా అమ్మ దగ్గర చాలా జరుగుతూ ఉండేవి. అక్కడ ఇలాగే ఉండేది. ఇదేమీ నాకు కొత్త కాదు అనేశాడు. నా మనసు కాస్త చివుక్కుమంది. ఆయన ఆడవాళ్ళని అవమానించినట్లు ఫీల్ అయ్యాను. అయితే ఇది స్త్రీలకే ప్రత్యేకమంటారా? అబ్బే, నా అభిప్రాయం అది కాదు. ఇలా నేరాలు చెప్పుకోవడం పనిలేని వాళ్ళు చేసే పని. గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉద్యోగులు కూడా ఈ పని చేస్తుంటారు. ఎందుకని? ఏమో, నాకు తెలుసు. ప్రతి మనిషికి ఎదుటి వారి మీద కొన్ని అభిప్రాయాలుంటాయి. అవకాశం వచ్చినప్పుడు వాటిని ప్రకటిస్తూ ఉంటాడు. ఎదుటి మనిషిలోని లోపాలని గుర్తించే అలవాటు మనిషికి చాలా మంచిది. అది తనను తాను సంస్కరించుకునేందుకు పనికి వస్తుంది. శ్రీవారు గట్టిగా నవ్వి అక్కడి నుంచి లేచి వెళ్ళారు. ఆయన అలా ఎందుకు చేశాడో నాకు అర్థం కాలేదు. నేను లేచి వెళ్ళి వారిని అనుసరించాను. ఆయన అలమరలో నుంచి ఒక 5 నిమిషాలు వెతికి ఒక బైండు పుస్తకాన్ని బయటకు తీసి నాకు అందించి చూడు అన్నారు. నేను చూశాను. ఆ పుస్తకంలో ప్రతి పేజీలోనూ ఒకదాని ప్రక్క ఒకటిగా న్యూస్ పేపర్ కటింగ్స్ ఉన్నాయి. ఒకే వ్యక్తికి సంబంధించిన పరస్పర విరుద్ధమైన వార్తలున్నాయి వాటిలో. పార్టీ ఒక అభ్యర్థిని సూచించినంత మాత్రాన సభ్యులందరూ ఆ వ్యక్తిని సమర్థించాలని లేదు. ఎవరి అంతరాత్మ ప్రబోధం ప్రకారం వారు ఓటు వేయవచ్చు అని ఇందిరాగాంధీ సంజీవరెడ్డిని అధ్యక్షునిగా ఎన్నుకునే విషయంలో అన్న వార్త ఉంది. ఆ పక్కనే పార్టీకి క్రమశిక్షణ అవసరం, రాజాభరణాలు రద్దు చేయటం విషయంలో పార్టీ ఆజ్ఞను ఉల్లంఘించిన సభ్యులపై క్రమశిక్షణ చర్య తీసుకోబడుతుంది అని ఇందిరాగాంధీ అన్న వార్త ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశాన్ని కాంగ్రెస్ ఎంత ఉన్నత స్థానానికి తీసుకుపోబోతోందో, ప్రస్తుత ఆర్థిక విధానాలు దేశాన్ని ఎలా ముందుకు నడిపించనున్నాయో, దేశాన్ని ముందుకు నడిపించగలిగింది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఎలా అవుతుందో ఒక వార్తలో వివరిస్తున్నాడు మొరార్జీ దేశాయ్. 30 ఏండ్లుగా కాంగ్రెస్ విధానాలు దేశాన్ని ఎలా అధోగతికి తీసుకుపోయాయో, అది సవరించవలసిన అవసరం ఎంతగా ఉన్నదో వివరిస్తున్నాడు మొరార్జీ దేశాయ్ పక్క వార్తలో. ఎమర్జెన్సీ వల్ల దేశానికి కలిగిన లాభాల గురించి ఒక వార్తలో వివరించిన జగజ్జీవన్ రామ్ పక్క వార్తల్లో ఎమర్జెన్సీని, ఇందిరాగాంధీని ఖండిస్తున్నాడు. ఇందిరాయే ఇండియా అని ఒక వార్తలోనూ, కాంగ్రెస్ నాయకురాలిగా ఇందిర తగదని పక్క వార్తలలోనూ అంటున్నాడు భారువా. పాకిస్తాన్ విషయంలో తీవ్ర వైఖరిని పాటించాలనే వాజ్పేయి తనకు తానై పాకిస్తాన్ వెళ్ళి రావడం పక్కపక్క వార్తలలో వివరించి ఉంది. 1 కాదు 2 కాదు, అలాంటి జంట వార్తలు కొన్ని వందలున్నాయి ఆ పుస్తకంలో. ఇవన్నీ చదివితే నీకేమనిపిస్తోంది? నేను మాట్లాడలేదు. జవాబు ఆయనే ఇవ్వబోతున్నట్లు ముఖం చూసి గ్రహించాను. రాజకీయాల్లోనూ, క్రీడారంగంలోనూ, నిత్యకృత్యాల్లోనూ ఈ ఆరోపణలు చాలా ముఖ్యమైనవి. ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్ లాంటివి. ఇవి మనిషికి అలర్టుగా ఉంచుతాయి. ఒక పక్షం వాడి ఇంకో పక్షాన్ని నిందించాడంటే ఆ రెండో పక్షంలో లోపాలున్నాయని కాదు, నిందించిన వాడు రెండో పక్షానికి చెందడని అర్థం. ఏ రంగంలోనైనా ఈ ఆరోపణలు మనిషి అభిప్రాయాలు తెలుసుకునేందుకు పనికిరావు. రాజకీయాల్లో అయితే వీటిని బట్టి మనిషి ఏ పార్టీకి చెందుతాడో, ఏ పార్టీకి చెందడో తెలుసుకోవచ్చు. అలాగే మీ ఆడవాళ్ళ సమావేశాల్లో ఒక మనిషి గురించి చెడ్డగా చెప్పుకుంటున్నారంటే ఆ మనిషి చెడ్డదని కాదు, ఆమె అప్పటికి అక్కడ లేదని అర్థం. శ్రీవారు చెప్పనిది ఇంకో విషయం కూడా నాకు అర్థమైంది.
తన గొప్పతనాన్ని పెంచుకునేందుకు ఎదుటివాడి గొప్పతనాన్ని దించడానికి కూడా మనిషి ఈ ఆరోపణలను ఉపయోగిస్తాడు. అత్తయ్య అందరినీ ఆదరించినా తను ఎటువంటి వాళ్ళను ఆదరించగలిగిందో, తనది ఎంత విశాల హృదయమో తెలియజేయడం కోసమే ఈ ఆరోపణలు చేసేది అనిపించింది నాకు. ఎదుట సేవలు చేసి పరోక్షలో ఆరోపణలు చేసి అందరి వద్దనూ అత్తయ్య మంచి పేరు సంపాదించుకోవాలనుకుంటోంది. అయితే అత్తయ్య లాంటి వాళ్ళు దేశం నిండా అన్ని రంగాల్లోనూ ఉన్నారు. వాళ్ళందరినీ అత్తయ్యలనే పిలిస్తే అలాంటి ఎందరిలోనో ఒక అత్తయ్య కథ మాత్రమే ఇది. ఈ సత్యం గ్రహించాక అత్తయ్య మా పిన్ని దగ్గర నా గురించి చాలా చెడ్డగా అన్నదని ఆ తర్వాత ఎప్పుడో తెలిసినప్పుడు నేను ఆశ్చర్యపడనూ లేదు, బాధపడనూ లేదు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.